చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా మా నాన్న సంవత్సరికం వీడియో పెడదామని చెప్పి ఆగాననమాట. లేకపోతే ఎప్పటి నుంచో లాంగ్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని. నాకు కొంచెం కొత్తగానే ఉంది, కాకపోతే చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇక అన్ని క్యాటరింగే ఇచ్చాం కాబట్టి పెద్దగా పనేం లేదు. ఫిబ్రవరి 10th చనిపోయినా సరే జనవరి 30th అయితే వచ్చింది సంవత్సరికం. మా అమ్మ వాళ్ళ సైడ్ అంతే, ఇంక ఇలాగే డేట్స్ మార్చి వస్తాయి అలా పెట్టుకుంటారనమాట. ఇక మా హస్బెండ్ సైడ్ అయితే అదేం ఉండదు. ఏ రోజైతే చనిపోయారో ఆ రోజే సంవత్సరికం కానీ జ్ఞాపకార్థ కూడికని కానీ పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇలా డేట్లు మార్చి అలా ఏమి ఉండదు. ఇంకా ఇక్కడ ముందు రోజే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాను. మా అత్తమ్మ వాళ్ళు వస్తారు, ఇంకా వాళ్ళు కొంచెంసేపు తినొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారులే అని చెప్పి అసలు ఫస్ట్ అయితే మా ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఆడపిల్ల ఇంట్లో వద్దు అన్నారు ఇంట్లో అందరూ. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఎవ్వరు వద్దన్నారనమాట. సో అందుకనేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాము. మా పెద్దమ్మాయికి అయితే ఎగ్జామ్స్ లేవు, కానీ ఆ రోజు మా చిన్నమ్మకైతే ఎగ్జామ్ ఉందన్నమాట, యూనిట్ టెస్ట్. కాకపోతే నాకు ఆ రోజు ఎగ్జామ్ కన్నా కూడా మా నాన్న కార్యక్రమమే ఇంపార్టెంట్ అనిపించింది. అందుకని పిల్లల్ని నేను స్కూల్కి కూడా పంపించాలని ఏం అనుకోలేదు. ఇంకా మార్నింగ్ లేగేసి చూస్తే ఎంత మంచు ఉందో. నాకేమో అదొకలాగుంది మైండ్, ఎందుకంటే మా నాన్న చనిపోయి అప్పుడే సంవత్సరం కూడా వచ్చేసింది అని చెప్పి. ఇంక ఇలా కూల్ డ్రింక్స్ అయితే తెప్పించామన్నమాట. చాలా వరకు పట్టినంత వరకు మా అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది. వాళ్ళది కొంచెం చిన్న ఫ్రిడ్జ్, ఎన్నో పట్టవన్నమాట. అందుకని ఒక కేస్ కూల్ డ్రింక్స్ మీ దగ్గర కూడా పెట్టు, అవసరమైతే ఇక్కడ నుంచి తెప్పించుకోవచ్చు అని చెప్పి. మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్సే, ఇంకా బండి మీద అయితే ఒక 2 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేను కూడా మార్నింగ్ లేవగానే ఇలా కూల్ డ్రింక్స్ అయితే పెడుతున్నాను. మా ఫ్రిడ్జ్ ఏంది అలా ఉంది అనుకోవద్దు, ఎందుకంటే కరెంట్ పోవడం వల్ల అది అలా వస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను చాలా నీట్గా మెయింటైన్ చేస్తాను ఫ్రిడ్జ్ని. యాక్చువల్లీ పెద్దగా పనేం ఉండదు అక్కడ, కానీ మార్నింగ్ వెళ్ళాలి. కాకపోతే నాకేంటో అసలుకి ధైర్యం సరిపోవట్లేదు, ఎందుకంటే నేను మా నాన్న ఫోటో చూసిన దగ్గర నుంచి మళ్ళీ చాలా ఏడుపు వచ్చేసిద్ది అనమాట. యాక్చువల్లీ ఒక్క 1 yearలో ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అసలు ఎంతమందిని కోల్పోయామో, ఎన్ని సమస్యలు చూసామో, 1 కాదు 2 కాదు ఎన్ని భరించామో. కాకపోతే మా నాన్న చావు అనేది మాత్రం నాకు అన్నిటికన్నా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే నాకు మా నాన్న పెద్ద అలవాటు లేదు. నేను చిన్నప్పుడే దుబాయ్ వెళ్ళిపోయారు, తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను మా నాన్న దగ్గర ఉంది ఎక్కువ లేదు. మా పెదనాన్న అనమాట ఈయన. సో నేను ఆయన దగ్గరే ఎక్కువ పెరిగాను. అండ్ ఇంకా నాకు నాన్న అనే వర్డ్ అంటే ఇంకా ఆయనే తెలుసు అనమాట. సో తిట్టిన, కొట్టిన, పెంచిన, ఇంకా ప్రేమ చూపించిన, ఇక మా హస్బెండ్తో పాటు నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా తనకి డ్యూటీ టైం అవుతుందిలే అని చెప్పి ఇక టిఫిన్ తినేసి ఏదైనా టీ తాగి నువ్వు వెళ్ళిపో, మళ్ళీ లంచ్కి నేనైతే లంచ్ టైంకి వచ్చేస్తాను, నాకైతే ఈరోజు డ్యూటీ సెలవు లేదు అని చెప్పారు. సో తన ఇంకేం చేస్తారులే వచ్చి కూడా అని చెప్పి నేనైతే టిఫిన్ ఏమొద్దు టీ తాగి వెళ్తానని చెప్పి వచ్చానమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఈ ఫోటో చూడగానే నాకు అసలుకి ఎంత బాధేసిందంటే, ఎంత చెప్పినా తక్కువే. ఏ టైం అయినా సరే మార్నింగ్ ఈవినింగ్ నాకు కనిపించింది ఉండేవాళ్ళు కాదనమాట. ఏదో ఒక టైంలో వచ్చి పిల్లల్ని పలకరించడం, పిల్లలకి ఏదో ఒకటి తెచ్చి ఇవ్వడం, నాకు ఏదైనా ప్రాబ్లం అంటే ఫోన్ చేసి చెప్పేదాన్ని. ఒక్కొక్కసారి భలే బాధ కలిగేది మా నాన్న చేసే పనులకు కానీ, లేకపోతే ఆయన బిహేవియర్కి కానీ మా నాన్న చాలా అంటే చాలా ఎక్కువే నాకు. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను కదా. సో పట్టిన వరకు కూల్ డ్రింక్స్ అయితే పెట్టారని చెప్పాను కదా, ఇవి ఆల్రెడీ కూల్ అయిపోయినాయి. ఇంకా మాకు ఇంటి దగ్గర పెట్టినవి కూడా అలోపు కూల్ అవుతాయిలే అన్నట్లు. సో ఇంట్లో అందరు ఉన్నారు. ఇంకా మా అమ్మ అయితే మార్నింగ్ పొంగల్ అయితే పెట్టేసింది. కంప్లీట్ డిఫరెంట్. మా ట్రెడిషన్ వేరు, ఇంకా మా హస్బెండ్ సైడ్ ట్రెడిషన్ అయితే వేరనమాట. మేమంతా ఇలా ఉంటుంది, ఇంకా మా హస్బెండ్ సైడ్ ఓన్లీ ప్రేయర్ అలా ఉండిద్ది. ఇక్కడిక ఈ ఫోటోలో ఉన్నదైతే మా అమ్మ అసలు ఎంత చక్కగా ఉండేదో, ఇంకా ఫోటోలో కన్నా విడిగా చాలా బాగుండేది. మా అమ్మ లిప్స్ కూడా చాలా పింక్గా ఎంత బాగుండేదో మా అమ్మ అయితే. పక్కన ఉన్నది మా అమ్మమ్మ. మా అమ్మ అంటే అమ్మమ్మ వాళ్ళ అమ్మ ప్లస్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మా నాన్న వాళ్ళ అమ్మ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడే మా పెద్దనాన్న, అంటే నన్ను పెంచిన మా నాన్న. ఇంకా మార్నింగే మా మేనమామ ఫోన్ చేసి ఇట్లా పూజారి వచ్చేలోపే మీరు ఇట్లా దీపం పెట్టాలి అని చెప్పారని చెప్పి వీళ్ళైతే ఇలా దీపం పెట్టేశారు. ఇంకా అందరం కూడా పొద్దున్నే రెడీ అయిపోయాము. ఎందుకంటే వంట పని అదంతా ఉందంటే చాలా విసుగు అనిపించింది. కానీ ఇంట్లో వంట పని అదంతా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే 100 members లోపే కాబట్టి మేమైతే క్యాటరింగ్ ప్రిఫర్ చేసాము.
ఇక ఆ రోజు ఫ్రైడే కాబట్టి కొంతమంది నాన్ వెజ్ తినరు. సో వాళ్ళ కోసం ఇట్లా ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ తీసుకొచ్చి మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా మష్రూమ్ కర్రీతో పాటు పుదీనా పచ్చడి చేసాము, ఇంకా 1-2 ఐటమ్స్ అయితే చేసాము. సో ఇది మాత్రం జస్ట్ నాన్ వెజ్ తినని వాళ్ళకి మాత్రమే. ఇక ఇది మా అమ్మ వాళ్ళ వంటగది అనమాట. ఎందుకో మా అమ్మ సామాన్లన్నీ తీసేసి చాలా తగ్గించుకొని సార్ట్అవుట్ చేసుకుంది. నిజంగా అదే బెస్ట్ పని అబ్బా. ఎందుకంటే ఉన్న దగ్గర నుంచి అటు సర్దలేక ఇటు సర్దలేక విసుగు. నాకు కూడా అదొక లాంటి విసుగు వచ్చేసింది సామాన్లు అంటే. ఇంకా నేను మా అమ్మకి చెప్పాను ఇట్లా ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఫస్ట్ అయితే మష్రూమ్స్ని పసుపు, ఉప్పు, చెక్క వేసి లైట్గా కొద్దిగా వాటర్ వేసుకొని 10 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టుకొని జస్ట్ మళ్ళీ తర్వాత చికెన్ వండుకున్నట్లు వండుకోవడమే. కొంతమంది ఏమో ఇలా అవసరం లేదు, నార్మల్గా వండుకుంటే సరిపోద్దని చెప్తున్నారు. కానీ ఇలా వండుకుంటే కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ నేను ఎగ్జాక్ట్గా ఎలా చేస్తానో నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను. బట్ ఈ కర్రీ తిన్న వాళ్ళైతే మాత్రం చాలా బాగుందని చెప్పారు. ఒకసారి ఇలా కూడా చేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఈ కూరకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంది కాబట్టి జస్ట్ నేనైతే కుక్కర్లో ఇదంతా వేసేసి మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ చేయడానికి పెద్దగా పనులేం లేవు అనుకుంటాం, కానీ ఏదో ఒకటి ఉంటూనే ఉండిద్ది కాబట్టి ఇక మా అమ్మ చేసుకుంటూనే ఉంది. బట్ అందరూ కష్టపడి చేసేంత పనేం అనిపించలేదు ఆ రోజు. జనవరి 1 నుండి ఫిబ్రవరి 10 వరకు లిటరల్గా నెల 10 రోజులు మా నాన్న ఎంత బాధపడ్డారో, ఎంత నరకం అనుభవించారో. కొంతమంది అంటారు కదా, మీకు మగపిల్లలు లేరు, ఆడపిల్లలు ఉన్నారు, రేపు మీరు చనిపోతే మీ పరిస్థితి ఏంటి, మీకు కర్మ ఎవరు పెడతారని చెప్పి మమ్మల్ని పట్టుకొని మొహానే అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇదిగో నా సమాధానం. మా నాన్నకు అసలు పిల్లలే లేరు. అలాంటి మా నాన్నకి ఇంత మంచిగా జరిగిందంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆయనకి ఏదైనా బాగాలేదు అన్న ఆయన్ని పట్టించుకునే విషయంలో అయినా సరే, వాళ్ళ అన్న పిల్లలు అవ్వని లేకపోతే మేము అవ్వని, ఎవ్వరికి తగ్గట్లు వాళ్ళు అసలు ఆయన విషయంలో ఎంత చేశారో. అసలు పిల్లలే లేని ఆయనకే అంత బాగా జరిగిందంటే ఆడపిల్లలైతే ఏంటి, మగపిల్లలైతే ఏంటి, దేవుడు ఎవరికి ఏ రాత రాసి పెడితే అది ఖచ్చితంగా మనం అనుభవించాలి. నిజంగా కూతుర్లు కొడుకులు ఉన్నా కూడా ఇలా జరగదేమో. అలాంటిది అసలు పిల్లలు లేరని నేను ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు లేరన్న లోటే లేకుండా ఎంత బాగా జరిగిందో ప్రతిదీ. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నిజంగా మనకు ఒక కొడుకే ఉంటే ఆ కొడుకు ఒక్కడే మన గురించి ఆలోచిస్తాడు, లేకపోతే ఒక కూతురు ఉంటే ఆ కూతురు ఒక్కటే మన గురించి ఆలోచించింది. కానీ మా నాన్న గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించారు, ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గది వాళ్ళు చేశారు. ఎవరు ఎంత చేయగలరో అంతా చేశారు. కానీ మా నాన్న అయితే బ్రతకలేదు. అది మాత్రం అసలు తట్టుకోలేని బాధ. మా నాన్న జీవితంలో అన్నీ చూశాడు. 60 ఏళ్ళు దాటాయి, ఎప్పుడైనా చనిపోవాల్సిందే. కానీ అది కాదు, రీసెంట్గా మా మరిదైతే మరి 27 సంవత్సరాలకే చనిపోయాడు. దాంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా బెటరే. కాకపోతే మా నాన్న విషయంలో నేను ఎన్ని నేర్చుకోవాలో అన్నీ నేర్చుకున్నాను, ఎన్ని చూడాలో అన్నీ చూశాను. ఎంత లెసన్స్ నేర్చుకున్నానంటే దీనిలో నుంచి అసలు లైఫ్లో ఒక భయం వచ్చింది నాకైతే. మనకంటూ ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరితో ఇబ్బంది లేకుండా ఎలా బ్రతకాలో నేనైతే నేర్చుకున్నాను అనమాట. ఇక 10 అవుతుంది, పూజారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా దీపారాధన చేసేయండి, వచ్చేసి తర్వాత మళ్ళీ మిగిలిన కార్యక్రమం చేద్దాము అంటే. సో ఇక్కడ మా తమ్ముడు అయితే చేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ కరం పెట్టింది మా తమ్ముడు కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళైతే ఇక వాళ్ళ అన్న అంటే ఫస్ట్ మా పెద్దనాన్న ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ కొడుకు అనమాట. అస్సలు ముందుకు వచ్చి కర్మ పెడతానంటాం ఎంత గొప్ప అండి. మమ్మల్ని అయితే డైరెక్ట్గా అడిగారు, మీకు ఆడపిల్లలు కదా, మీకు రేపు కర్మ పెట్టేది ఎవరని. అసలు ఆ మాట తలుచుకున్నప్పుడు నాకు ఈ విషయం గుర్తొస్తుంది అనమాట. అంత ప్రేమగా, అంత బాధ్యతగా నేను వస్తాను అని చెప్పి ముందుకు రావడం కూడా. నేనైతే స్టార్టింగ్ అసలు ఎంతలా ఏడ్చేదాన్ని అంటే అసలు తట్టుకోలేక బాగా ఏడుస్తుండేదాన్ని అనమాట మా నాన్న గుర్తొచ్చి. అప్పుడు కొన్నిసార్లు జోసెఫ్ అయితే విసుక్కునేవాడు, ఎందుకు అంతలా ఏడుస్తావు, కొద్దిగా తట్టుకోవాలి, ఓర్చుకోవాలి, మర్చిపోవడం నేర్చుకోవాలి, ఇట్లా చాలా చెప్తూ ఉండేవాడు. నాకు అప్పుడు అనిపించేది, ఎందుకు ఇలా అంటే చెప్తున్నాడు, ఓదారుస్తున్నాడా ఏదోలే అన్నట్లు ఉండేదాన్ని అనమాట. తర్వాత April 11 అనుకోకుండా మా మావయ్య గారు కూడా చనిపోయారు. అప్పుడు మా హస్బెండ్ బాగా ఏడుస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో నేనైతే ఏం అడగలేదు, కానీ తను చెప్పిన దానికి తనకే అర్థమై ఉండిద్ది. ఎవరికైనా ఒకటే పెయిన్ కదా, సో ఎవరి పెయిన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు, ఎవరి బాధ వాళ్ళది. నేనైతే 2012
25లో ఎన్ని చూశానో అబ్బా, అసలు నా జీవితానికి సరిపడా కష్టాలు ఇక రావేమో, ఈ సంవత్సరంలో వచ్చినన్ని ఇంకా రావేమో. బట్ ఎంత ధైర్యంగా నిలదొక్కున్నానో, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళానో దాని అంతటికీ కారణం నా బిడ్డలే అబ్బా. ప్రతి దానికి నేను వాళ్ళని తలుచుకొని దేనికైనా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఏది ఏమైనా సరే ఇంకా ఫైనల్గా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అయినా సరే మా బాధ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మా నాన్న కరెక్ట్గా రేపు చనిపోతారనగా ఇవాళ ముందు రోజు నైట్ నువ్వు నా పక్కనే ఉండు, నాకేం కాదు, నాకు అదొక ధైర్యం అని చెప్తే ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours నేను మా నాన్న తల మీద చేపెట్టి అలాగే నుంచొని ఉన్నాను. నేను చేపెట్టినంతసేపు నిద్రపోయేవాడు, నేను చేయి తీయగానే నిద్ర లేచేవాడు అనమాట. యాక్చువల్లీ దగ్గరుండి మేము ఒకలాగా బాధపడ్డాము, దూరాన్ని ఉన్న వాళ్ళకి పెయిన్ ఉండిద్ది, వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం బాధ ఉంటుంది కదా. సో మేము దగ్గర నుంచి చూసి అదైతే నేను అసలు తట్టుకోలేకపోయాను. మీరు నమ్ముతారో లేదో కానీ ఒక చిన్న పిల్లల దగ్గర వచ్చే స్మెల్ వస్తుంది కదా, అలా వచ్చింది నాకు. అప్పుడే ఏదో డౌట్ వచ్చింది, ఎందుకు ఇలా చిన్నపిల్లల దగ్గర వచ్చే స్మెల్ వస్తుంది మా నాన్న దగ్గర అని చెప్పి డాక్టర్స్ని కానీ హాస్పిటల్ని కానీ బ్లేమ్ చేయడం కాదు, కానీ ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్లో అయితే ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అసలు వచ్చిన డిసీజ్కి కానీ వచ్చిన బాధకు కానీ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలనే ఒక లెసన్ అయితే నేను నేర్చుకున్నానబ్బా. కానీ ఠాగూర్ సినిమా రేంజ్లో అయితే మాకు ఈ హాస్పిటల్ వాళ్ళు బాగా చుక్కలు చూపించారు, లక్షలు తీసుకొని శవాన్ని ఇచ్చారు. దానికి మించి అసలు డెత్ సర్టిఫికేట్ విషయంలో బాగానే ఇబ్బంది పెట్టారు. సో ఇట్లా మేము చాలా అయితే ఫేస్ చేసాం. స్వీట్ అయితే మేము నాగులపాలెంలో ఆర్డర్ ఇచ్చామబ్బా, పాల తాలికలు. సో దాన్ని అయితే వెళ్ళి తీసుకురావాలి, కొద్దిగా ఒక 15-16 kilometers వరకు ఉండిద్ది. చాలా వేడిగా ఉంటాయి కాబట్టి బండి మీద కుదరదని కార్లో అయితే వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో చాలా వరకు అన్ని పనులు అయిపోతూ ఉన్నాయి. ఇక స్వీట్ కూడా తీసుకొచ్చేస్తే ఇక క్యాటరింగ్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ అంతా అయిపోయినట్లే అనమాట. ఇక ఈ కార్యక్రమం విషయంకి వస్తే చెప్పాను కదా, ఒకరు లేదా 2 బిడ్డలు ఉంటే వాళ్ళ వరకే ఆలోచిస్తారు, కానీ మా నాన్న విషయంలో ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఈ కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు, ఎవరికి వాళ్ళే వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచారు. ఎవరు ఎంత చేశారో ఆ పుణ్యం వాళ్ళ బిడ్డలకు ఉంటుందని నేనైతే బాగా అనుకుంటానమాట. ఎందుకంటే ఎవ్వరు కూడా వెనక ముందు ఆలోచించకుండా డబ్బుల గురించి ఏమాత్రం ఇది అవ్వకుండా, వాళ్ళు ఇష్టపడతారో లేదో నాకైతే తెలీదు చెప్పడం, కానీ నేను మాత్రం చెప్తున్నాను, వాళ్ళు చేసింది ఏదైనా సరే వాళ్ళ బిడ్డలకు ఉంటుందని నేనైతే నా ప్రేయర్స్లో ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఇక ఫైనల్గా మా అన్న అయితే వచ్చారు. ఇక ఈ అన్నే మా నాన్నకి పెట్టారు. మా నాన్న అంటాం కన్నా వాళ్ళ సొంత బాబాయ్ కదా, ఇట్లా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించింది ఏదైనా సరే. మా పెద్దమ్మ ఉండేవాళ్ళు ఇలాంటి విషయాల్లో అస్సలు వెనక్కి తగ్గద్దని చెప్తారు. అలాంటి పెంపకంలో వీళ్ళు చాలా చాలా ప్రేమ చూపించారనిపించింది. ఎవరికి వాళ్ళే ఈ విషయంలో మాత్రం చాలా పుణ్యం కట్టుకున్నారబ్బా. ఇప్పటివరకు ఈ వీడియో చూసి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇక రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.